రాములు బొట్టలు రాజన మారిన వల్ల 7,000 శరబంద వడికి 1,00,000 కాపు చేయడం లేదు యాదవులంతా కూడా అవసరంగా ఉన్నారు. కానీ వాళ్ళకు ఒక పొరవ ఇస్తాను ఆడికీడ మాత్రం తల వచ్చాను మిత్రులు మిత్రులు ఉన్నాయి రక్తముల ముత్యములు పడి మాణిక్యములు కూడా ఉన్నాయి. కానీ ఎలాంటి పొరవ అంటే 5గురికి వివాహం చేశాడు ఎవరు అదిగో ఉన్నాడు చూడు శివాజీ ఉన్నాడు చూడు శివాజీ చేత అదిగో పెద్దరాజు కులాంగి పెద్దమాదేవి ఎన్నోక రాజు కులాంగి ఎన్నోక సీత రాజు కులాంగి నన్నోక సీత ఆవుల పోలిరాజు కులాంగి నందుల శ్రీదేవి అదిగో మహాతల్లి భవనమ్మ మగవారికి వివాహం ఇచ్చి చేతి పెట్టి కానీ 5గురికి సంతానం లేదు. సంతానం లేక ఎన్నో నోములు వచ్చి ఉన్నారు ఎన్నో రథములు పట్టారు కానీ సంతానం ప్రాప్తం లేకుండా అయ్యో పరమేశ్వర ఎట్లా మనకు సంతానం అనే సమయంలో ఆనాడు వనరాజు అనుభూతి గంగురాజు గారికి ఎక్కడికి పోతూ ఆయన ఇప్పుడు పెత్తనం చేయాలి చెవులు చేయాలంటే ఇంట్లో పెత్తనం చేయాలి పెద్ద కుమారుడికి చేత కాదని 2వ వాడు పెద్ద పట్టాభిషేకం కట్టి పోయిన కోకలే కానీ మళ్ళీ రాకలేదు. ఆ పట్టాభిషేకం చేస్తున్నాడు పెద్దలు. అప్పుడు 5గురు యాదవ కాంతలు 5గురు తోడి కోడలు వచ్చి ఒకటి ఆలోచిస్తున్నాడు. ఆడుగో ప్రభు ఉన్నాడు ఆ ప్రభు కలిగాడు మనం పోతే వాళ్ళ తల్లి ఆవుల వల్ల ఏమి నోములు వచ్చింది ఏమి రథములు పట్టింది ఈ 4గురు సంతానానికి ఎట్లా వచ్చారు అది నోములు లేదు అదే రథములు కానీ మనకు చెబితే మనం అవుతాం అని 5గురు తోడి కోడళ్ళు ప్రభు పెద్దరావు దగ్గరికి వస్తున్నారయ్యా. వచ్చే సమయం ఎవరికి వచ్చారు విశ్వనారాయణ వైకుంఠ దామోదర పడిమాలి యాదవులు బావ పల్లికొండ పల్లికొండ చూచాడు పల్లికొండ చూసి యాదవ కాంతలు చెల్లిన్నారా ఆదివాసం రామటం కారుడు ఆదివాసం అంటే ఇంట్రాసాలు కాదురా ఆదివాసం అంటే చూడు వాళ్ళు ఆదివాసం అంటే మా యాదవ చెల్లిలా రాణివాసం రావటం కారుడు చూడు మాకు ఇద్దరు రక్తములు ముత్యములు కావలసిన ద్రవ్యం ఉంది కానీ మాకు సంతానం ప్రాప్తం లేదు. ఎన్నో నోములు వచ్చాము ఎన్నో రుచులు పట్టాము కానీ మాకు నష్టం లేదు. అన్నయ్య ప్రభుని వాళ్ళ తల్లి ఏమి నోములు వచ్చిందో అడగటానికి వస్తున్నాడు అయ్యా పడుకుంటూ అన్నాడు రేఖాంత పువ్వున పట్టుకుని అన్నదే మగవాడి మర్మం మగవాడికి తెలుసు ఆడవాడి మర్మం ఆడవాడికి తెలుసు. ఈ ప్రభుయే కానీ తెలుసో వాళ్ళ తల్లి ఏమి నోములు వచ్చిందో ఏమి రథంలో పట్టిందో మగవాడి మర్మం మగవాడికి ఎట్టంటే వాడు పొద్దురు కూకులు పని చేసి వస్తా పూలు తీసుకొని వస్తా కారేసి వస్తాడు ఆ పదవాయి తెచ్చి అమ్మ చేతులు పెడతాడు పెట్టారు వాళ్ళ అమ్మేవాడిది ఏందయ్యా కూలి పక్కన వాళ్ళ నాయన పడుతుంది ఎందుకో ఈ నరదాకి వచ్చి తగ్గతాయి అందువల్ల ఏదో కూలి తక్కువ అప్పుడు చదువుకో అదే మగవాడి మర్మం మగవాడికి తెలుసు ఆడవాడి మర్మం ఆడవాడికి ఇచ్చి తల్లి నేను ప్రేమే కానీ ఈ సేవ తెలుసు అయితే అన్నయ్య ఎవరికి తెలుసు అంటాం ఎవరో ఎత్తుకమ్మా ఆడబిడ్డ ఉన్నారు కొమరమ్మ మరలు పట్టుకున్నారు ఆ కొమరమ్మ దగ్గరికి కానీ పోతే వాళ్ళమ్మ ఏమి నోములు వచ్చింది ఏమి రథములు వచ్చింది ఆమెతే చెప్పొద్దు కానీ ఇవేమి చెప్పొద్దు అనగానే అప్పుడు నేరుగా భవనములకు వచ్చి స్థానములనే ఎవరు ధరించి పొరుగు ఒక్క జాతి జాపత్రం వేసుకొని అట ప్రయాణమై వస్తున్నారయ్యా. 7 వారు నగలు ధరించారు. ఈనాడు కమ్మలు పెట్టుకుని నాకు పోతే కమ్మలు పడతారని కాపు తర్వాత బ్యాగులు పెట్టుకున్నారు. స్వామి అంటే అంటే నీకే తెచ్చేవాడు ఇప్పటికి మా వదిలి 5 వచ్చేవాడు కాదు ఇవాళ ఏదో వస్తున్నారే ఆ చేతికాలం ఉందో అది రంగులు ఎదురుగా వచ్చి 5 బంగారు పీటలు వేసి పాదములు శుద్ధిపరుచుకున్నారు 5 కాళ్ళ పీటలు వేసి కాళ్ళ పీటలు వేసి వదిలారా అంతా శివయానన్నారు. అప్పుడు శివాలాభం వదిలారా అదిగో ఎనమంచి 7 తనుక్కొని పట్ట ఉండేవాళ్ళు పెద్దలు ప్రేమ కుమారుడు సన్నలు సంబంధులు బ్రాహ్మణుడు భట్టులంతా శివ
6,000 వల్లములు 7,000 తిరుమలు 1,00,000 కామధేను ఎందుకు యాదవులంతా క్షేమమేనా అయితే ఆడుగో మా అన్న ఉన్నాడు సింహాద్రిరాజు పెద్దవాడు సింహాద్రిరాజు క్షేమమేనా అయితే మా అన్న రెండో వాడు ఉన్నాడు పెద్దరాజు కూడా క్షేమమేనా ఎన్నోకరాజు కూడా క్షేమమేనా అన్నోకరాజు కూడా క్షేమమేనా ఆవల పోలురాజు కూడా క్షేమమేనా అంతేగాని అందరూ క్షేమం అంటున్నారే ఓ వదిలారా అయితే మీరు వచ్చిన కాళ్ళు నిందన్నది మహాతల్లి కొమరమ్మ అప్పుడు అంటున్నారు అమ్మా మేము ఎన్నో లోపల వచ్చుకున్నాం నోరు మొదలుపెట్టాం కానీ మాకు సంతానం ఈ తల్లి ఆవల వల్లమ్మ ఏమి నోములు నోసిండు ఏమి రథములు పట్టిండు అది కానీ మాకు చెబితే ఆ నోములు మేము నోస్తాం ఆ రథములు మేము పడతాం మాకు సంతానం కలుగునేమో అయినా కానీ మా అందరూ మేము ఎట్టబెట్టుకున్నాం మా తల్లి ఏమి నోములు వచ్చింది మేము 6 ఎట్టబెట్టుకున్నాము వచ్చిన